రామ్ చరణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం పెద్ది. చిబాబు దర్శకుడు. ఇటీవల వచ్చిన పెద్ది టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ చిత్రం నుండి క్రేజీ న్యూస్ చక్కర్ల పుడుతుంది. తాజాగా చరణ్ పెద్ది సినిమా కోసం బాబాయ్ పవన్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సాంగ్ తన సినిమాలో రీమేక్ చేయబోతున్నాడట. ఆ పాట ఏంటంటే ఖుషీలో అమ్మాయి సన్నగా సాంగ్. ఈ పాటను రీమేక్ చేసి పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ క్రియేట్ చేయబోతున్నారని టాక్. దీనికి సంబంధించిన లీగల్ రైట్స్ అలాగే అన్ని విషయాలను మూవీ టీమ్ కన్ఫర్మ్ చేసుకున్నారని, త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుందని సమాచారం. చరణ్ స్వయంగా బుచ్చిబాబుకు ఈ సజెషన్ ఇచ్చాడని, బాబాయ్ సినిమాలోని ఓ బ్లాక్ బస్టర్ సాంగ్ రీమేక్ చేద్దామంటూ అతనికి వివరించాడని, టైమింగ్ రైమింగ్ కూడా కలిసి రావడంతో బుచ్చిబాబు కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ టాక్. ఇప్పుడు తమ సినిమాలో ఈ సాంగ్ రీమేక్ చేయబోతున్నారని, ఖచ్చితంగా సినిమా చూసిన తర్వాత ఈ సాంగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేలా ఇంట్రెస్టింగ్ లెవెల్లో ఈ రీమేక్ ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవడంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా బుచ్చిబాబు హిట్ కొట్టేసినట్టే అంటూ కామెంట్లు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉందట. మెగా పవర్ స్టార్ నటిస్తున్న ప్రతి సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కిసి కంటూ శ్రీలీల చేసిన ఐటమ్ సాంగ్ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లింది. అందుకే శ్రీలీల క్రేజ్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో పెరిగింది. కిసి కారణంగానే బాలీవుడ్ లో సినిమాని చేసే అవకాశాలను దక్కించుకుంది. ఈ సినిమా కోసం ఒక స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నాడట. ఈ పాటను శ్రీలీలతో చేస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని నిర్మాతలు చర్చించారని సమాచారం. పుష్ప 2 సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్ తో ఆకట్టుకుంది. దీంతో పెద్దిలో శ్రీలీలను ఐటమ్ సాంగ్ కు ఎంపిక చేస్తే బాగుంటుందని ఫిల్మ్ మేకర్స్ భావిస్తున్నారట. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించే ఈ పాట సంథింగ్ స్పెషల్ గా ఉంటుందట. పెద్ది సినిమాతో పెను ప్రపంచనాలను క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్స్ ను కూడా భాగం చేయబోతున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. RRR సినిమాతో పెను ప్రపంచనాన్ని క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు. మరి బాలీవుడ్ హీరో ఈ సినిమాకు ఎలా ప్లస్ అవ్వబోతున్నారు? తద్వారా రామ్ చరణ్ ఈ సినిమాని ఎలా ఎలివేట్ చేసుకుంటాడు, అలాగే బుచ్చిబాబు క్యారెక్టరైజేషన్ ని ఎలా తీర్చిదిద్దుతాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.